హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనం వచ్చేసి ఇద్దరు ఇష్టపడే వ్యక్తుల మధ్య ఏదన్నా గొడవ జరిగి మాట్లాడుకోకుండా ఉంటే వాళ్ళు కలవటం కోసము, అలాగే ప్రేమించుకునే వాళ్ళ మధ్య ఏంటంటే అనుకోని కారణాల వల్ల, అంటే ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల అవ్వచ్చు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా అనుమానాలతో కానీ ఇట్లా ఇగోలతో ఇలా విడిపోతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కలుసుకోవటం, భార్యాభర్తల మధ్య ఏంటంటే రకరకాల గొడవలు, ఆ గొడవల వల్ల ఏంటంటే వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయి మనసులు ఎరగదీసుకొని శాశ్వతంగా దూరం అవుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళు కలవటం కోసం అని వచ్చేసి మన ఛానల్లో మంచి మంచి పరిహారాలు చెప్పుకుంటున్నాము. చాలా మందికి కూడా అద్భుతంగా రిజల్ట్ వచ్చి మేము కలవము అనుకున్న వాళ్ళం కలిసామక్క అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అనేవి పెడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సమాధానం అనేది కొంచెం లేటుగా వస్తుంది. అలాంటి వాళ్ళ కోసం వచ్చేసి ఈ రోజు ఒక మంచి పరిహారం అనేది చెప్పాను. ఇది కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అనేది వచ్చింది. వీడియో మీరు చివరి దాకా చూస్తే పూర్తిగా అర్థమైంది, లేదంటే అర్థం కాదు. చాలా మంది ఏంటంటే నాకు కామెంట్స్ పెడతా ఉంటారు, ఏంటి అక్క ఇట్లా నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు. ఇష్టమైన వాళ్ళు కూడా చాలా మంది, ప్రేమించుకునే వాళ్ళు ఇట్లా చాలా మంది ఏంటంటే కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే వాళ్ళకి ఏంటంటే దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియక దూరం అయిపోయిన తర్వాత బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. ఇట్లా ప్రేమించుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు, గొడవలు భార్యాభర్తలైనా వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళతోటి సమానం. వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు, ఇద్దరు ఇష్టపడే వ్యక్తులకి ఏదైనా పూర్తి అధికారం ఉందంటే అది భార్యాభర్తలకి. కాబట్టి అట్లా వాళ్ళు ఏంటంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు సరిగ్గా, మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. నా భర్త ఏంటంటే వాళ్ళ అమ్మోళ్ళతోటి, వాళ్ళ తల్లిదండ్రులతోటి, వాళ్ళ సిస్టర్స్తో, బ్రదర్స్తో వాళ్ళతో సంతోషంగా ఉంటాడు, కానీ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను తింటున్నావా లేదని చెప్పేసి అడగట్లేదు, నాకు ఇట్లా ఉంటే ఎలా ఉంటది అది ఇది అని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు చేయాల్సింది, వాళ్ళని మార్చుకోవాల్సింది పోయి వీళ్ళు మారిపోతూ ఉంటారు, ఆడవాళ్ళు మారిపోతూ ఉంటారు. ఎక్కువగా మగవాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు ఫస్ట్లో కొత్తల్లో పట్టించుకోకుండా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దికి వాళ్ళలో ప్రేమ అనేది ఎక్కువగా ఉంటది. కానీ ఈలోపు వీళ్ళకేంటి, ఆడవాళ్ళకి ఏంటంటే ప్రేమను చూపించాలి. మనసులో పెట్టుకుంటే వీళ్ళకి ఎలా అర్థమైంది, అర్థం కాదు. కాబట్టి వీళ్ళకేంటి, ప్రేమను చూపించాలి. అంటే వాళ్ళ భర్త దగ్గర కూర్చోవాలి, ప్రేమగా మాట్లాడాలి. ఇలాంటివి అంటే సరదాగా బయటికి సినిమాలకి, షికారులకి తిప్పాలి. ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళేమో పని ఒత్తిళ్ళ వల్ల కానివ్వండి, లేదా తెలిసి తెలియని తనంతో ఏంటంటే ఎక్కువగా బయట వాళ్ళతో క్లోజ్గా ఉండటము, ఇట్లా బయట పనుల్లో ఎక్కువగా బిజీగా ఉండటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేస్తూ ఉంటుంటే వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఆడవాళ్ళ ఆలోచనలు ఏమో మారిపోతూ ఉంటాయి. వాళ్ళని మార్చుకోవాల్సింది పోయి వీళ్ళు మారిపోతారు. నా భర్తకు నా మీద ప్రేమ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఒక వస్తువును పడేసినట్టుగా ఇంట్లో పడేసి నన్ను పట్టించుకోవట్లా. అంటే నేను పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో పడి ఉండాలి, నాకంటూ ఏది లేదు, ఏ సరదా కానీ, ఏ అచ్చటా కానీ, ఏ ముచ్చటా కానీ ఏది లేకుండా ఇట్లా చేస్తున్నాడు అది ఇది అని చెప్పేసేసి వీళ్ళ ఆలోచన ఏంటంటే దారి తప్పిద్ది. అలా దారి తప్పేంచి ఏంటి, ఎవరన్నా కాస్త ఫ్రెండ్స్లో ఏదైనా క్లోజ్గా ఉంటే వాళ్ళతో మాట్లాడటము, ఏదన్నా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళలో అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ తెలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తెలుస్తూ ఉంటాయి. కొంతమంది, అందరూ అని నేను చెప్పట్లా, కొంతమంది అట్లా ఆ ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ నెంబర్స్ తీసుకొని సీక్రెట్గా మాట్లాడుకోవటం అబ్బాయిలతోటి, లేకపోతే ఏదన్నా ఎవరన్నా పరిచయం అయితే ఇళ్ళ దగ్గర కానీ ఇట్లా ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళతో క్లోజ్గా మాట్లాడటము, ఫోనుల్లో పరిచయం అయిన వాళ్ళతో మాట్లాడటము, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రేమను మాటల్లో కురిపిస్తారు. అసలు నువ్వు అట్లాగా, నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు అలా ఉంటావు, నువ్వు అది, నువ్వు ఇది, అసలు మీ ఆయన నిన్ను ఎట్ట పట్టించుకోవట్లేదు, నిన్ను ఎట్లా వదిలేశాడు అది ఇదని చెప్పేసేసి ఇట్లా చెప్తా ఉంటారు. ఈ మాటలకేమో వీళ్ళు పొంగిపోతూ ఉంటారు. వీళ్ళకి కావాల్సింది ఇలాంటి మాటలే. కానీ ఈ మాటలన్నీ విషపు మాటలు, ఇవన్నీ కూడా దుర్మార్గపు మాటలు అని చెప్పేసేసి వాళ్ళకి ఒక రోజు తర్వాత ఎప్పటికో తెలిసిద్ది. నష్టం అంతా జరిగిన తర్వాత కొంతమందికి ఏమో ముందుగానే తెలిసిద్ది, కొంతమందికి ఏమో తీరా అంతా కోల్పోయిన తర్వాత అర్థమైంది. అట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేసి ఇక వాళ్ళకి అట్రాక్ట్ అవుతా సీక్రెట్లుగా కలుసుకోవటము, చేయటము, ఇంట్లో ఇంకా భర్తని ఏంటంటే భర్త బిజీగా ఉండి పట్టించుకోకపోతుంటే దానికి ప్రేమ లేదని అనుకొని బయట చూపించేటటువంటి ఆ పనికి మాలిన మాటలు, వాటిని అవి ప్రేమ అనుకొని వాళ్ళకు దగ్గర అయ్యి ఇంట్లో దూరం చేసుకుంటా ఉండి జీవితాలను నాశనం చేసుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. తర్వాత వాళ్ళు ఎంత నెత్తి నోరు బాదుకున్నా కూడా ప్రయోజనం లేదు. ఆ భర్త వాళ్ళకు కావలసినవన్నీ సమకూరుస్తాడు.
ఇంట్లో కమ్మగా తెచ్చి పెడతాడు, రకానికి ఒకటి తెచ్చి పెడతాడు, కట్టుకోవటానికి బట్టలు తెచ్చి పెడతాడు, బంగారాలు చేపిస్తాడు, అన్నీ చేపిస్తాడు. ఏంటి కాసేపు ప్రేమగా కూర్చొని మాట్లాడతలేదని చెప్పేసి ప్రేమ లేదని వీళ్ళు అపార్థం చేసేసుకుని వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. కానీ వీళ్ళు ఇప్పుడు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఎట్లా చేస్తాడు? ఇవన్నీ మరి మీకోసమే కదా సంపాదించేది, చేసేది ఇవన్నీ మీకోసమే కదా. ఇప్పుడు ఆ పనికి మాలోడు ఎవరితోనో మాట్లాడుతున్నారు, వాడు రూపాయి ఇస్తాడా? ఇవ్వడు. మీకేమన్నా కష్టం కలిగింది అని అంటే వాడు వచ్చి మీకేమన్నా హెల్ప్ చేస్తాడా? చెయ్యడు. నలుగురిలోకి తీసుకొచ్చేటటువంటి ఇది ఉందా? మీరు తీసుకురాలేరు, మీరు తీసుకొద్దాం అనుకున్నా వాడు అస్సలు రాడు. నలుగురిలో ఉండాల్సింది, చెయ్యాల్సింది భర్త. ఏంటి పోయిన చాట వెతుక్కోకుండా ఎక్కడో వెతుకుతారు, ఎక్కడో వెతికితే దొరకదు. ఇప్పుడు ఎక్కడ పారేసుకుంటే, ఇప్పుడు ఒక రింగ్ ఉంది, ఈ రింగుని నేను ఇక్కడ పడేసుకున్నప్పుడు దీన్ని నేను ఇక్కడే వెతకాలి, ఎక్కడైతే పడేసుకున్నానో అక్కడే వెతకాలి. ఇక్కడ కాకుండా నేను ఎక్కడన్నా వెతికితే దొరికిద్దా? నాకు ఎక్కడ వెతికినా కూడా దొరకదు. పోగొట్టుకున్న చోట వెతికితేనే దొరికిద్ది. కాసేపు ఆలస్యమైన ఏదైనా సరే ఓర్పుగా పోగొట్టుకున్న చాట మొత్తం అంతా వెతికితే పోయిన చాట మాత్రమే దొరికిద్ది. ఇక్కడ పారేసుకొని ఎక్కడో వెళ్ళి వెతికితే నీకెందుకు దొరికిద్ది? వాడేంటంటే టైం పాస్ చేసుకుంటాడు. నీకు రూపాయితో రూపాయి బిళ్ళ ఇవ్వడు. మీరు అడగండి, ఇచ్చినా చేసినా కూడా ఎంతవరకు ముష్టి. ఒకవేళ కొంతమందికి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని అనుకుంటారు వీళ్ళు ప్రేమ అనుకుంటారు. కానీ వాళ్ళు వాడుకునే దాంట్లో, వాళ్ళ కుటుంబంతో వాడే దాంట్లో పోలిస్తే ఇది అంతా ముష్టి అన్నమాట. కానీ మీకు పెట్టేది చేసేది కనబడకుండా ఎక్కడో ఉన్నటువంటి ఆ మాటలను మీరు ప్రేమను అనుకొని జీవితాలను నాశనం చేసుకొని వాడు మీకు తోడుగా ఉంటాడు, చచ్చినా ఉండడు. వాడి పిల్లలను కాదనుకొని మీ దగ్గరికి రాడు. మీకేంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత మీ భర్తకు ఏదో ఒక రూపంలో తెలిసిద్ది. తెలిసిన తర్వాత ఏంటి, నీ భర్త నీతో ఎట్లా చేస్తాడు? కాపురం అనేది చేయలేడు. కాబట్టి ఇటు వీడు పోతాడు, అటు వాడు ఎటు ఉండడు. మధ్యలో ఏంటంటే ఇది తెగిన గాలిపటం అంటారు చూడండి, అట్లా అయిపోతాయి అన్నమాట బతుకులు. కాబట్టి ఎప్పుడైనా సరే నిదానంగా, ఓర్పుగా, నేర్పుగా మార్చుకోండి. మారకపోతే వదిలేయండి. ఇప్పుడు మారరు, ఎంత చేసినా కూడా మారడక్క, అసలు వాళ్ళు మనిషే కాదు అని చెప్పేసి మీరు అనుకుంటే అట్లాంటి వాళ్ళని ఇక వదిలేసేసుకొని స్వతంత్రంగా మీరు బతకటమే. కానీ అంతేకాని ఎక్కడో ప్రేమ దొరికిద్ది అని అనుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇదే రిపీట్ అయింది. ఇప్పుడు నీ భర్త ఏదైతే చేశాడో వాడు ఇంతకన్నా ఎక్కువే చేస్తాడు. అప్పుడేం చేస్తారు? ఇంకొకరిని చూసుకుంటారా? ఇట్లా ఇది కరెక్ట్ అనేది కాదు. కాబట్టి మీకు కుదిరితే నేర్పుగా, ఓర్పుగా ఉండటానికి ట్రై చేయండి. కుదరకపోతే పక్కకి వెళ్ళిపోయి స్వతంత్రంగా, మాకు అంత అవసరం లేదు, అట్లా మేము బ్రతకలేమనుకుంటే పక్కకెళ్ళి స్వతంత్రంగా బ్రతకటం నేర్చుకోండి. అంతేకాని పోయిన కాడ కాకుండా వేరే చాట వెతుక్కుంటే దారుణంగా మోసపోతారు. బయట రోజులు ఎలా ఉన్నాయంటే చాలా దారుణంగా, చాలా భయంకరంగా ఉన్నాయి. మోసం అంటే ఏంటో రుచి చూపించి వెళ్తారనమాట. ఎక్కడైతే నమ్మకం అనేది ఉంటుందో అక్కడే గట్టిగా పడిద్ది దెబ్బ. అది తర్వాత తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేసుకున్నా కూడా లాభం ఉండదు. మీకు ఎక్కడా సుఖం అనేది ఉండదు. ఇక ఏదైనా సరే ఒక పెళ్లితోటి ఆడదాని లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది. ప్రేమిస్తే భర్త ప్రేమించాలి, భర్త ప్రేమించకపోతే ఇక అంతేగాని ఇక తల్లిదండ్రులు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏంటంటే ఏంటి అంతవరకే. కానీ ఎవరికి కూడా ప్రేమలు ఉండవు. ఇంకా మీకు మీ రిలేషన్సే శత్రువులు అవుతారు. అది కూడా మీరు గమనించుకోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా, తొందరపడకుండా మార్చుకోవటానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండండి. మన ఛానల్లో వచ్చేసి మంచి మంచి పరిహారాలు చెబుతున్నాం. కొంతమంది ఇష్టపడే వాళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఏదో రకరకాల గొడవలు. ప్రేమించుకునే వాళ్ళు కొన్నాళ్ళు మాట్లాడుకొని దూరం చేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి అవన్నీ కూడా మొత్తం కూడా పోయి మీరు క్లియర్ అయి కలుసుకోవటానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. అదేంటో చూద్దాం. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతానం లేకపోవటం, వివాహం కాకపోవటం, వివాహం ఆలస్యం అవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది మనకి గురువు గారి దగ్గర దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 9555116664. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్య చెబితే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది.
ఇది వచ్చేసి అబ్బాయి అయినా చేసుకోవచ్చు, అమ్మాయి అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఒక్క రోజు మాత్రం నాన్ వెజ్ అది తినకుండా ఇంట్లో వండుకోకుండా శుభ్రంగా ఉండి చేసుకుంటే మీకు తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. ఆడవాళ్ళు ఆ 5 days తప్ప మిగిలిన రోజులు చేసుకోవచ్చు, అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఇబ్బంది పెడతా ఉంటారు, అబ్బాయిలు సిన్సియర్ గా ఉంటే అమ్మాయిలు ఇబ్బంది పెడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు సిన్సియర్ గా ఉంటే అబ్బాయిలు మోసం చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు భార్యాభర్తలు. ఇట్లా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ పరిహారం. మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే ఇది బయట చేసుకోవచ్చు. నేను ఒకసారి ఇంతకు ముందర చెప్పాను రావి చెట్టు దగ్గర చేసుకోవచ్చు అని చెప్పాను. రావి చెట్టు దగ్గర అంటే అందరికీ అందుబాటులో రావి చెట్లు ఉండకపోవచ్చు. కాబట్టి ఇది మీరేం చేస్తారంటే ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ఈ దీపాన్ని అంటే దీన్ని చక్కగా దీపం వెలిగించుకోవాలి. మీరు పూజ చేసినా పర్వాలా, చేయకపోయినా పర్వాలా. పూజ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మంచిది. పూజ చేయకపోయినా కుదరకపోయినా ఏం చేస్తారంటే మీరు తూర్పు ముఖంగా, పూజ చేయకుండా దీపం ఎలా వెలిగించాలని మీకు డౌట్ వచ్చింది. మీరు తూర్పు ముఖంగా దీన్ని తూర్పు వైపు ఒక దీపం తీసుకొని, అంటే ప్రమిదలు ఉంటాయి కదా మట్టి ప్రమిదలు, మట్టి ప్రమిద ఒకటి తీసుకొని, ఒకటి మట్టి ప్రమిద కింద ఏదన్నా ఒక ఆకు కానీ, ఏదన్నా రావి ఆకు లేకపోతే మందార ఆకు, ఇట్లా తమలపాకు ఏదో ఒకటి ఒక ఆకు పెట్టేసేసి, లేకపోతే ఆవు పేడ అని ఉంటది కదా అదైనా సరే కొంచెం పెట్టేసేసి, దాని మీద మట్టి ప్రమిద పెట్టేసేసి, అందులో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడివిడిగా అందులో వేయాలి. వేసి మీరు దీపం వెలిగించాలి. తూర్పు ముఖంగా పెట్టాలి, అంటే సూర్యుడి వైపుకి పెట్టాలి. దీన్ని ద్వాదశాఖండ దీపం అంటారు. ఈ దీపం వచ్చేసి చాలా శక్తివంతమైనది. మనము 12 ఒత్తులు విడివిడిగా వేయాలి. 2 ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకొని 12 ఒత్తులు విడివిడిగా మనం సూర్యుడి వైపుగా, అంటే తూర్పు వైపు ఏంటి సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి సూర్యుడి వైపుకి అట్లా వెలిగించాలి. అట్లా చేయటం వల్ల ఏంటంటే ఇక్కడ అందుకే నేను అంది ఇంట్లో మీరు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదని. సాక్షాత్తు సూర్య భగవానుడి ముందు మనం ఆ దీపం వెలిగించినట్లు అనమాట. కాబట్టి అట్లా వెలిగించేసి మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీరు మనసులో చెప్పుకొని, ఆ వ్యక్తి పేరు మనసులో తలుచుకొని మేము కలవాలి అని చెప్పి మీరు మనసులో తలుచుకొని ఆ చక్కగా దండం పెట్టుకొని ఆ దీపారాధన వెలిగించిన తర్వాత ఆ చక్కగా ఒక పువ్వు కూడా ఏదన్నా అందుబాటులో ఉంటే మీరు పెట్టేసేయండి. అట్లా పెట్టేసేసి ఆ దీపం కొండెక్కేదాకా అట్లాగే ఉంచేసేయండి. అలా చేయటం వలన మీ సమస్య అనేది, అదే అంటారు చూడండి, ఏదైనా దేవుడు తలుచుకుంటే ఏదైనా చాలా చిటికలో అంటారు, క్షణంలో కూడా కాదు, క్షణంలో చిటికలో అట్లా మాయమైపోతాయి సమస్యలు. ఆ దీపారాధన కొండెక్కే లోపే మీకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ రావటము, లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటము, ఇట్లా ఏదైనా మీకు మీ ఇద్దరి మధ్య ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో, ఏదైతే సమస్య అనేది అడ్డుగోడగా నిలబడి ఉందో అది మొత్తం కూడా పోయి మీ ఇద్దరు కలుసుకోవటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు చాలా శక్తివంతం. మనిషికి ఏంటంటే సూర్య బలం అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఈ సమస్యలు అనేవి ఎట్లా వచ్చినాయో అట్లాగే మాయమైపోతాయి. అలాంటి బలం లేనప్పుడు ఏంటంటే ఈ జాతకంలో దోషాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సమస్యలు అట్లా మనకి వ్రేళ్లకు లాగా, చెట్టు వ్రేళ్లకు లాగా పాతుకుపోతా ఉంటాయి అనమాట. వాటిని మనం మొదట్లోనే పీకైపోతే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లాంటి పరిహారాలు చేసుకోవటం వల్ల వాటిని మనం పీకి ఆ సమస్యను తీసేయటానికి మంచి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ కానీ, మెసేజ్ కానీ, మీరు చేస్తే రిప్లై రావటం, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవటానికి, మధ్యలో థర్డ్ పర్సన్ ఏదైతే ఉందో వాళ్ళని అవాయిడ్ చేయటానికి, మీ విలువ తెలుసుకోవటానికి, అన్నిటికన్నా కూడా భార్యే గొప్పది, అన్నిటికన్నా భర్తే గొప్పవాడు అని చెప్పేసేసి వాళ్ళల్లో స్వయంగా మార్పు అనేది వచ్చి ప్రేమతో కలిసి ఉండటానికి, మీరు ఇష్టపడే వాళ్ళు మీ సొంతం అవటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎవరికి చెప్పొద్దు, నమ్మకంతో చేయండి. చూస్తే చూడనివ్వండి, కానీ ఫలానా దానికని చెప్పేసి మీరు ఎవరికి చెప్పొద్దు. రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీకోసం మేము ఇట్లా చేసామని ఆఖరికి వాళ్ళకు కూడా చెప్పొద్దు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది పోయిద్ది. కాబట్టి చెప్పకుండా మీరు సీక్రెట్ గా చేసుకోండి, మంచి ఫలితం అనేది వచ్చింది. ఇది వచ్చేసి మీరు ఈ రోజైనా చేసుకోవచ్చు. ఆదివారం చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. ఆదివారం చేసుకోవచ్చు, మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే. కాకపోతే ఏంటంటే అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఆదివారము, గురువారము ఇలాంటప్పుడు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. మీకు అప్పుడు కుదరకపోతే ఏ రోజైనా చేసుకోవచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో కానీ, లేదా ఉదయం పూట మనకు సూర్యుడు వచ్చేటటువంటి టైంలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూర్యుడు కనబడినా కనబడకపోయినా తూర్పు వైపు అంటే సూర్యుడు ఉదయించే సమయం
కాబట్టి ఖచ్చితంగా మీరు ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు. కాకపోతే తూర్పు దిశగా మీరు చక్కగా స్నానం చేసేసి అప్పుడు దీపం అనేది వెలిగించుకోండి, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని మోటివేషన్ మాటలు ఏంటంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి, అర్థమైద్ది. లైక్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.